హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేయొచ్చో పూర్వపు పద్ధతి చెప్తానండి. ఏం లేదు, కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ తాలింపు గింజలు ఉన్నాయి కదా, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ధనియాలు, అలాగే ఒక ఎండుమిర్చి వేసేసి కాస్త దోరగా వేయించేసేయాలండి. ఈ వేయించిన దాన్ని మళ్ళీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా టేస్టీగా వస్తుందండి. లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇంకా తిరిగి ఉండదండి దానికి. అలాగే దీనికి ఏంటి కలిపితే బాగుంటుందో లాస్ట్లో చెప్పాను కూడా, అందుకని లాస్ట్ వరకు చూడండి. ఇలాగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ చిన్న ఆయిల్ వేయండి. ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఈ గోంగూర ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఈ ఆయిల్లోని 2 పచ్చిమిరపకాయలండి. పచ్చిమిరపకాయ నేను ఎక్కువ వేస్తాను దీనికి. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ బాగుంటుంది. కడిగేసి పక్కన పెట్టుకున్న గోంగూర ఉంది కదా, అది కూడా అందులో వేసేసేయండి. వేసేసి కాస్త దగ్గరికి అయ్యేలాగా యాపండి. అంటే నీరు పోయేలా చూసుకుంటే సరిపోతుంది. నాకు తెలిసి గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరేమో నాకు తెలిసి. భలే ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వేగిన తర్వాత కాస్త ఆరనివ్వండి. ఇప్పుడు మనం ఏంటంటే తాలింపు గింజలు వేసింది ఉంది కదా, దాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. అవన్నీ అందులో వేసేసేయండి. వేసేసి బాగా మిక్సీ కొట్టేసేయండి. కొంచెం పొడి మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు ఇది ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఆకును పచ్చిమిరపకాయ వేపాం కదా, అది ఇందులో వేసేసేయండి. వేసేసి కొంచెం సాల్ట్ వేయండి, సరిపడా చూసుకొని సాల్ట్ వేయండి. అలాగే చిన్నది చింతపండు వేయండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు గోంగూరే పులుపు మళ్ళీ చింతపండు ఏంటి అనుకుంటారు, కానీ చిన్నది వేయండి, చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతే, మిక్సీ కొట్టేసి ఒక బౌల్లోకి తీసుకోండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఉల్లిపాయలు సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోండి. మీరు ప్లేట్లో పెట్టినప్పుడు కూడా వేయచ్చండి, ఇప్పుడే వేయాలని లేదు. ఇలా వేసి దాని మీద కొద్దిగా నెయ్యి వేశారనుకోండి, ఇంకా టేస్ట్ చూడండి, అదిరిపోతుందంటే అదిరిపోద్దండి. నేను అన్నానని కాదు, ఒకసారి తయారు చేసి చూడండి. ఇంకా నా ఛానల్ని అస్సలు వదిలిపెట్టరు, మీరు ప్రతి వీడియో చూద్దాం అనుకుంటారు. భలే టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఫాలో మై ఛానల్ ఫర్ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ అండి. సబ్స్క్రైబ్.